గీత తర్వాత 2000 సంవత్సరాల వరకు ధర్మం పేరు మీద సంప్రదాయాలు ఏర్పడలేదు. కాబట్టి గీత మత సంబంధమైన బాహ్య ఆక్రమణల నుంచి రక్షించబడింది. ఆ సమయంలో విశ్వ మనీషుల సమక్షంలో ఒకటే శాస్త్రం ఉండేది, ఉపనిషత్తుల సారం గీత. మోక్షానికి మరియు సమృద్ధులకు మూలం గీత. ఉచ్చారణలో శుద్ధత్వం మొదలైన వాటి పట్ల ధ్యాసతో ఏకాగ్రత ఖండితమవుతుంది. కాబట్టి శాస్త్రాన్ని చదవటం కంటే వినడమే అధిక లాభదాయకమైనది. యథార్థ గీత యొక్క ఈ ఆడియో సీడీ మీ సేవలో సరళ భాషలో రూపాంతరితమై సిద్ధంగా ఉంది. దీనిని వినుటతో పిల్లలలోనూ చుట్టుపక్కల వారిలోనూ పరమాత్ముని పట్ల శుభ సంస్కారాల సంచారం జరుగుతుంది. మీ ముంగిలిలోని వాయుమండలం కూడా తపోభూమి వలె సుశోభితమైపోతుంది. శ్రీ పరమాత్మనే నమః. యథార్థ గీత, శ్రీమద్ భగవద్గీత, 8వ అధ్యాయం. 7వ అధ్యాయం చివరిలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, పుణ్యకర్మను చేసే యోగి సంపూర్ణ పాపాల నుంచి ముక్తి పొంది ఆ వ్యాప్త బ్రహ్మను తెలుసుకుంటాడు. అంటే కర్మ ఆ వ్యాప్త బ్రహ్మ గురించి తెలుపుతుంది. ఆ కర్మను చేసేవారు వ్యాప్త బ్రహ్మను, సంపూర్ణ కర్మను, సంపూర్ణ ఆధ్యాత్మికతను, సంపూర్ణ అధిదైవాన్ని, అధిభూతాన్ని మరియు అధియజ్ఞం సహితంగా నన్ను తెలుసుకుంటారు. అంటే కర్మ వీటన్నింటితో పరిచయం చేయిస్తుంది. వారు చివరి సమయంలో కూడా నన్నే తెలుసుకుంటారు. వారికి తెలిసింది ఎప్పటికీ విస్మరించబడదు. ఇది విని అర్జునుడు ఈ అధ్యాయం ప్రారంభంలోనే అతని మాటల్లోనే ప్రశ్నిస్తాడు. అర్జున ఉవాచ, కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. హే పురుషోత్తమ, ఆ బ్రహ్మ అంటే ఏమిటి? ఆధ్యాత్మికం ఏమిటి? కర్మ ఏమిటి? అధిభూతం, అధిదైవం అని వేటినంటారు? అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. హే మధుసూదన, ఇక్కడ అధియజ్ఞం ఎవరు? అతను ఈ శరీరంలో ఎలా ఉన్నాడు? దీని వలన నిరూపితమయ్యే అధియజ్ఞం అంటే యజ్ఞం యొక్క అధిష్ఠాత. అతను మనుష్య శరీరంపై ఆధారపడినవాడు. సమాహితమైన చిత్తంగల పురుషునిచే చివరి సమయంలో మీరు ఏ ప్రకారంగా తెలుసుకోబడతారు? ఈ 7 ప్రశ్నలకు క్రమంగా సమాధానమిస్తూ యోగేశ్వరుడు ఇలా అన్నాడు. శ్రీ భగవానువాచ, అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంకితః. అక్షరం బ్రహ్మ పరమం. ఏదైతే అక్షయము, ఏదైతే క్షయం కాదో అదే పరబ్రహ్మం. స్వభావః అధ్యాత్మం ఉచ్యతే.
స్వయంలో స్థిరభావమే అధ్యాత్మం, అంటే ఆత్మ యొక్క ఆధిపత్యం. దీనికంటే ముందు అందరూ మాయ యొక్క ఆధిపత్యంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే స్వభావం అంటే స్వరూపంలో స్థిరభావం దొరుకుతుందో అప్పుడు ఆత్మ యొక్క ఆధిపత్యం అందులో ప్రసరణమవుతుంది. ఇదే అధ్యాత్మం. అధ్యాత్మం యొక్క పరాకాష్ఠ. భూత భావోద్భవకరః. ఏదో ఒకటి ఉద్భవింపచేసే భూతాల యొక్క ఆ భావాలు అంటే ప్రాణుల యొక్క ఆ సంకల్పాలు మంచి లేక చెడు సంస్కారాలను పుట్టిస్తాయి. వాటి విసర్జనం, అవి నశించిపోవడమే కర్మ యొక్క పరాకాష్ఠ. ఇదే సంపూర్ణ కర్మ. దీనిని గురించి యోగేశ్వరుడన్నాడు, అతను సంపూర్ణ కర్మను తెలుసుకుంటాడు. అక్కడ కర్మ పూర్తవుతుంది. ఆ పిదప దాని అవసరం ఉండదు. ఈ అవస్థలో భూతాలలోని ఆ భావాలు ఏవైతే ఏదో ఒకటి సృష్టిస్తాయో, మంచి లేక చెడు సంస్కారాలను కూడబెడతాయో, తయారు చేస్తాయో, అవి ఎప్పుడైతే శాశ్వతంగా శమనమైపోతాయో అదే కర్మ యొక్క సంపూర్ణత. దాని తర్వాత కర్మ చెయ్యవలసిన అవసరం ఉండదు. అంటే కర్మ ఎలాంటి వస్తువంటే భూతాలలోని సంపూర్ణ సంకల్పాలను, ఏదో ఒక సంస్కారాలను సృష్టి చేసే వాటిని నాశనం చేస్తుంది. కర్మ అంటే అర్థం చింతన. అది యజ్ఞంలో ఉంది. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాంబర. ఎప్పటి వరకు అక్షయభావం లభించదో అప్పటి వరకు వినష్టమయ్యే సంపూర్ణ క్షరభావం అధిభూతం అంటే భూతాల యొక్క అధిష్టానం. అదే భూతాల యొక్క ఉత్పత్తికి కారణం. పురుషః చ అధిదైవతం. మరియు ప్రకృతి కంటే అతీతమైన పరమ పురుషుడే అధిదైవం. అంటే సంపూర్ణ దైవాల అంటే దైవీ సంపద యొక్క అధిష్టాత. దైవీ సంపద ఆ పరమదేవునిలోనే విలీనమైపోతుంది. దేహధారులలో శ్రేష్ఠుడవైన అర్జున, ఈ మనుష్య తనువులో నేనే అధియజ్ఞం అంటే యజ్ఞాల యొక్క అధిష్టాతను. అంటే ఈ శరీరంలో అవ్యక్త స్వరూపంలో స్థితుడైన మహాపురుషుడే అధియజ్ఞం. శ్రీకృష్ణుడు ఒక యోగి. అతనే సంపూర్ణ యజ్ఞాల భోక్త. చివరిలో యజ్ఞాలు అతనిలోనే ప్రవేశం పొందుతాయి. అదే పరమస్వరూపం. ఈ ప్రకారంగా అర్జునుని యొక్క 6 ప్రశ్నలకు సమాధానాలివ్వబడ్డాయి. ఇప్పుడు చివరి ప్రశ్న. అంతమయ్యే కాలంలో ఎప్పటికీ విస్మృతి పథంలో పోనట్లు మీరు ఏ విధంగా తెలియబడతారు అన్న దానిపై యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఏ పురుషుడైతే అంత్యకాలంలో అంటే మనస్సు నిరోధం మరియు విలీన కాలంలో నన్నే స్మరిస్తూ శరీరంతో సంబంధాన్ని వదిలి వేరైపోతాడో అతను మద్భావం సాక్షాత్తు నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో సంశయం లేదు. శరీరం మరణించడం అసలైన అంత్యకాలం కాదు. మరణించిన తర్వాత కూడా శరీరాల క్రమం వెంబడించే ఉంటుంది. సంచితమైన సంస్కారాలు ఎల్లప్పటికీ నశించిపోవడంతో పాటే మనస్సు నిరోధించబడుతుంది. ఆ మనస్సు కూడా ఎప్పుడు విలీనమైపోతుందో అప్పుడే అంత్యకాలం అనబడుతుంది.
దాని తర్వాత శరీరాల్ని ధరించవలసిన అవసరం ఉండదు. ఇది క్రియాత్మకమైనది. కేవలం చెప్పడంచే కాని, సంభాషణంగా వినడంచే గాని అర్థం కాదు. ఎప్పటి వరకు వస్త్రాలలాగానే శరీరాల పరివర్తనం జరుగుతూ ఉంటే శరీరం యొక్క అంతం ఎక్కడైంది? మనస్సుని నిరోధించి మరియు నిరోధించబడిన మనస్సు కూడా విలీనమయ్యే కాలంలో జీవిస్తూ ఉండగానే శరీరంతో సంబంధం విచ్ఛిన్నమైపోతుంది. మరణించిన తర్వాత గనక ఈ స్థితి లభించేదైతే శ్రీకృష్ణుడు కూడా పూర్ణ వ్యక్తి కాలేడు. అతనంటాడు, అనేక జన్మల అభ్యాసంచే ప్రాప్తి పొందిన జ్ఞాని సాక్షాత్తు నా స్వరూపమే. నేనే అతను నాలో ఉన్నాడు. లేశమాత్రం కూడా అతనిలోనూ మరియు నాలోనూ తేడా లేదు. ఇదే జీవిస్తూ ఉండగానే ముక్తి పొందడం. ఇంకెప్పుడూ మళ్లీ శరీరధారణ చెయ్యకపోవడమే అదే శరీరం యొక్క అంతం. ఇది వాస్తవిక శరీరం అంతం గురించిన వివరణ. దీని తర్వాత జన్మనెత్తవలసిన అవసరం లేదు. రెండవ రకమైన శరీరాంతం మృత్యువు. ఇది లోకంలో ప్రచలితమైంది. కాని ఈ శరీరాంతం తరువాత జన్మనెత్తవలసి వస్తుంది. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, మృత్యు సమయంలో మనుష్యుడు ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడిచివేస్తాడో అతను ఆ భావాన్నే పొందుతాడు. అలాంటప్పటిది చాలా చవకబేరం. జీవితకాలమంతా భోగాలు అనుభవిద్దాం, చనిపోయేటప్పుడు భగవంతుని స్మరణ చేద్దాం. కానీ శ్రీకృష్ణుడంటాడు, అలా జరగదు. సదా తద్భావ భావితః. ఆ భావం యొక్క చింతనే చెయ్యగలుగుతాడు ఏదైతే యావజ్జీవం చేశాడు. అది తప్ప ఇంకొకటి స్మరణకు రాదు. అందుచేత తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయం. కాబట్టి అర్జున, నువ్వు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. నాకై అర్పితమైన మనస్సు బుద్ధులతో యుక్తమైన నీవు నిస్సందేహంగా నన్నే పొందుతావు. నిరంతరం చింతన మరియు యుద్ధం ఒకేసారి ఎలా సంభవమవుతాయి? నిరంతరం చింతన మరియు యుద్ధం అనే దాని స్వరూపం జయము జయము కన్నయ్య, జయము జయము భగవంతుడా అంటూ బాణాల్ని వదలడం కాదు. కాని స్మరణ స్వరూపాన్ని తరువాతి శ్లోకంలో స్పష్టం చేస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడంటాడు, అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. హే పార్థ, ఆ స్మరణ కోసం యోగం యొక్క అభ్యాసంతో యుక్తుడవై నన్ను కాదని ఇంకో వైపుకు వెళ్ళని చిత్తంతో నిరంతరం చింతన చెయ్యి. అలా చేసేవాడు పరమ ప్రకాశ స్వరూపుడైన దివ్య పురుషుణ్ణి అంటే పరమాత్ముణ్ణి పొందుతాడు. ఒక పెన్సిలే భగవంతుడనుకోండి. అప్పుడు అది కాక ఇంకే వస్తువు యొక్క స్మరణ రారాదు. దీని చుట్టుపక్కల మీకు పుస్తకం కనిపించినా సరే, ఇంకేది కనిపించినా సరే, అప్పుడు మీ స్మరణ ఖండితమైపోయింది. స్మరణ అనేది ఇంత సూక్ష్మమైనప్పుడు
ఇష్టదైవాన్ని తప్పించి ఇంకే వస్తువు స్మరణ కూడా రాకూడదో, మనస్సులో అలలు కూడా లేవకూడదో, అప్పుడు స్మరణ మరియు యుద్ధం రెండూ ఒకేసారి ఎలా సాధ్యపడతాయి? వాస్తవానికి ఎప్పుడైతే మీరు చిత్తాన్ని అన్ని వైపుల నుంచి లాక్కొచ్చి మీ యొక్క ఆరాధ్య దైవం యొక్క స్మరణలో ప్రవృత్తులవుతారో, అప్పుడు ఆ సమయంలో మాయా ప్రవృత్తులు, కామక్రోధాలు, రాగద్వేషాలు అడ్డుగోడల రూపంలో ప్రత్యక్షమవుతాయి. మీరు స్మరణ చేస్తారు, కానీ అవి మీ లోపల ఉద్వేగాన్ని పుట్టిస్తాయి. మీ మనస్సు స్మరణ ప్రక్రియ నుంచి పలాయనం చేయాలని చూస్తుంది. ఈ బాహ్య ప్రవృత్తులపై విజయం పొందడమే యుద్ధం. నిరంతర చింతన ద్వారానే వీటిని అంతం చేయవచ్చు. కాబట్టి నిరంతరం చింతనతో బాటే యుద్ధం సంభవం. గీతలోని ఒక్క శ్లోకం కూడా బయటి వారిని చంపడం, నరకడాలను సమర్థించదు. చింతన ఎవరిని గురించి చెయ్యాలి? దీనిని గూర్చి అంటాడు, కవిం పురాణమనుశాసితారం అణోరణీయావ్ సమనుస్మరేత్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఆ యుద్ధంతో బాటుగా ఆ పురుషుడు సర్వజ్ఞుడైన, అనాది అయిన, అందరికీ నియంత అయిన, సూక్ష్మమైన, అందరి లాలన పాలన చేయువాడైన, అతించుడైన, నిత్య ప్రకాశ స్వరూపుడైన మరియు అవిద్య కంటే అతీతమైన ఆ పరమాత్ముని స్మరిస్తాడు. ఇంతకు ముందన్నాడు, నా యొక్క చింతన చేస్తాడు. ఇక్కడ పరమాత్ముడి యొక్క స్మరణ అనంటాడు. అందుచేత ఆ పరమాత్ముని చింతన అంటే ధ్యానం యొక్క మాధ్యమం తత్వస్థితుడైన మహాపురుషుడే. ఇదే క్రమంలో ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ భ్రువోర్मध्ये ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవరైతే నిరంతరం ఆ పరమాత్ముని స్మరణ చేస్తాడో ఆ భక్తియుక్తుడైన పురుషుడు ప్రయాణకాలే మనస్సు విలీన దశలో యోగబలంచే అంటే ఆ నియత కర్మ యొక్క ఆచరణ ద్వారా భృకుటి మధ్యలో ప్రాణాన్ని చక్కగా నిలవరించి ప్రాణాపానాలను చక్కగా సమం చేసి లోపలి నుంచి ఉద్వేగం పుట్టకుండా, బాహ్య సంకల్పాలను గ్రహించకుండా సాత్వికం, రాజస తామసాలు చక్కగా శాంతమైపోగా ధ్యానం ఇష్టదైవంలోనే స్థితమైపోయే కాలంలో అచంచలమైన మనస్సు అంటే స్థిర బుద్ధి గల పురుషుడు ఆ దివ్య పురుషుడైన పరమాత్ముణ్ణి పొందుతాడు. కాబట్టి గుర్తుంచుకోవలసింది ఏమిటంటే, ఆ పరమాత్ముని ప్రాప్తి విధానం ఒక్క యోగం మాత్రమే. దానికై నియతక్రియ ఆచరణమే యోగక్రియ. దానిని సవిస్తారంగా వర్ణన యోగేశ్వరుడు 4, 6 అధ్యాయాలలో చేశాడు. ఇప్పుడు అతనన్నాడు, నిరంతరం నన్నే స్మరించు. స్మరించడం ఎలా అంటే, ఈ యోగ ధారణలో స్థిరంగా ఉంటూ స్మరించాలి. అలా చేసేవారు దివ్య పురుషుణ్ణే పొందుతారు. అతను ఇంకెప్పుడూ విస్మృతి పొందడు. మీరు ప్రయాణకాలంలో ఎలా తెలుసుకోబడతారనే ప్రశ్నకు ఇక్కడ సమాధానం పూర్తయింది. పొందవలసిన పదవి వివరణ చూద్దాం. ఇది గీతలో చాలా చోట్ల వచ్చింది. యదక్షరం వేదవిదో వదంతి
विशन्ति यद्यतयो वीतरागा यदिच्छन्तो ब्रह्मचर्यं चरन्ति तत्ते पदं संग्रहेण प्रवक्ष्ये. వేదవిద్ అంటే అవిదిత తత్వాన్ని ప్రత్యక్షంగా తెలుసుకునేవారు. ఏ పరమపదాన్ని అక్షరం, అక్షయమంటారు. వీతరాగ మహాత్ములు దేనిలో ప్రవేశాన్ని కోరుతారు. ఏ పరమపదాన్ని కోరుకుంటూ బ్రహ్మచర్యం, వ్రతపాలన చేస్తారు. బ్రహ్మచర్యం అంటే జననేంద్రియాల్ని మాత్రం నిరోధించడమని కాదు. బ్రహ్మ ఆచరతి స బ్రహ్మచారి. బాహ్య స్పర్శలను మనస్సు నుంచి త్యజించివేసి బ్రహ్మ యొక్క నిరంతర చింతనయే బ్రహ్మచర్యం. అది బ్రహ్మదర్శనం చేయించి అతనిలో స్థానం ఇప్పించి శాంతమైపోతుంది. ఈ ఆచరణ వలన ఇంద్రియ సంయమనమే కాకుండా సకలేంద్రియ సంయమనం స్వతహాగా జరిగిపోతుంది. ఈ ప్రకారమైన ఆచరణ బ్రహ్మచర్యం. ఏదైతే హృదయంలో కూడబెట్టడానికి యోగ్యమైనదో, ధారణ చేయడానికి యోగ్యమైనదో ఆ పదవి గురించి నేను నీకు చెబుతాను. ఆ పదవి ఏమిటి? దానిని ఎలా పొందవచ్చు? దీనిని గురించి యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్యాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణ. ఇంద్రియ ద్వారాలనన్నింటినీ మూసివేసి, అంటే కోరికలనన్నింటినీ త్యజించివేసి, మనస్సును హృదయంలో స్థిరం చేసి, ధ్యానం హృదయంలోనే చేయబడుతుంది, బయట కాదు. పూజ బయట చేయబడదు. ప్రాణం అనగా అంతఃకరణం యొక్క పనిని మస్తిష్కంలో నిరోధించి యోగ ధారణలో స్థితమై యోగాన్ని ధారణ చేసి ఉండాలి. ఇంకో మార్గం లేదు. ఈ ప్రకారంగా ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఏ పురుషుడైతే ఓం ఇతి అక్షర బ్రహ్మ యొక్క పరిచయకమైన ఓంకారాన్ని జపిస్తూ నన్నే స్మరిస్తూ శరీరాన్ని త్యాగం చేస్తాడో ఆ పురుషుడు పరమగతిని పొందుతాడు. శ్రీకృష్ణుడు ఒక యోగేశ్వరుడు, పరమతత్వంలో స్థితుడైన మహాపురుషుడు, సద్గురువు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడన్నాడు, ఓంకారం అక్షయ బ్రహ్మ యొక్క పరిచాయకం. నీవు దానిని జపించు మరియు నన్ను ధ్యానించు. పరమబ్రహ్మను పొందిన ప్రతి మహాపురుషుని పేరు, అతను ప్రాప్తి పొందిన విలీనమైన అదే ఓం అవుతుంది. కాబట్టి పేరు ఓం అని చెప్పాడు. మరియు తన రూపు చూడమన్నాడు. యోగేశ్వరుడు కృష్ణ కృష్ణ అని జపించమని చెప్పలేదు. తరువాతి కాలంలో భావుకులు అతని పేరు కూడా జపించటం ఆరంభించారు. వారు తమ శ్రద్ధకి అనుగుణంగా ఫలాన్ని కూడా పొందారు. ఎలాగంటే మనుష్యులకు శ్రద్ధ ఎక్కడ ఏర్పడుతుందో అక్కడ నేనే అతని శ్రద్ధను దృఢం చేస్తాను, నేనే ఫలాన్ని కూడా ఇస్తాను. భగవంతుడు శివుడు రామశబ్దాన్ని జపించడం గూర్చి వివరించాడు. రమంతే యోగినః యస్మిన్ సరామః రా ఔర్ మాకే బీచ్ మే కబీరా రహా లుకాయా. రా మరియు మా ఈ రెండు అక్షరాల మధ్య తన మనస్సుని నిలపడంలో కబీరు సమర్థుడయ్యాడు. శ్రీకృష్ణుడు ఓంకారాన్ని గూర్చి వివరించాడు.
ఓహం సవోం అంటే ఆ శక్తి నాలోనే ఉంది, బయట ఎక్కడా వెతకద్దు. ఈ ఓంకారం కూడా ఆ పరమశక్తి యొక్క పరిచయం ఇప్పించి శాంతమైపోతుంది. వాస్తవానికి ఆ ప్రభువుకి అనంతమైన పేర్లు ఉన్నాయి, కానీ జపం చేయడానికి చిన్నగా ఉన్న పేర్లే సార్థకాలు. శ్వాసలో ఇమిడిపోయేవి మరియు ఒక పరమాత్ముణ్ణే సంబోధించేవి అయి ఉండాలి. వాటికన్నా భిన్నమైన దేవీ దేవతలనే అవివేకపూర్ణమైన కల్పనలలో ఇరుక్కుని లక్ష్యం నుంచి దృష్టి మళ్లించకండి. పూజ్య గురువుగారనేవారు, నా రూపాన్ని చూడండి. మీ శ్రద్ధానుసారంగా ఏదో 2-2.5 అక్షరాలు గల పేరు ఓం, రామ, శివ వంటి వాటిల్లో ఏదో ఒకటి జపించండి. దాని చింతన చెయ్యండి. దాని అర్థస్వరూపమైన ఇష్టదేవుని స్వరూపాన్ని ధ్యానించండి. ధ్యానం సద్గురువుదే చేయబడుతుంది. మీరు రామ, కృష్ణ లేక వీతరాగ విషయం వా చిత్తం, వీతరాగ మహాత్ముల లేక యథాభిమత ధ్యానాద్వా ఎవరిదైనా స్వరూపాన్ని ఆశ్రయించుకోండి. వారు అనుభవంలో మిమ్మల్ని కలుస్తారు. మిమ్మల్ని సమకాలీనులైన సద్గురువు వైపు నడిపిస్తారు. వారి మార్గదర్శనంలో మీరు మెల్లమెల్లగా ప్రకృతి యొక్క క్షేత్రాన్ని అధిగమిస్తూ పోతారు. నేను కూడా ప్రారంభంలో ఒక దేవత యొక్క చిత్రాన్ని అంటే కృష్ణుని విరాట్ రూపాన్ని ముందుంచుకుని ధ్యానం చేసేవాడిని. కాని పూజ్య గురువుగారి అనుభవపూర్ణమైన ప్రవేశంతో పాటు అది శాంతమైపోయింది. ప్రారంభంలో సాధకుడు నామాన్ని జపిస్తాడు, కాని మహాపురుషుని స్వరూపాన్ని ధ్యానం చేయడంలో వెనకాడతాడు. వారు తాము ఆర్జించిన భావాల్ని వదిలిపెట్టలేరు. వారు యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు నిషేధించిన అన్య దేవతల్ని ధ్యానం చేస్తారు. అందుచేత పూర్ణ సమర్పణ భావంతో పాటు ఎవరైనా అనుభవం గల మహాపురుషుని శరణు పొందాలి. పుణ్యం పురుషార్థం దృఢమవుతూనే కుతర్కాలు నశిస్తాయి. యథార్థ క్రియలో ప్రవేశం లభిస్తుంది. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఈ ప్రకారంగా ఓంకారాన్ని జపించాలి. పరమాత్ముని స్వరూపుడైన సద్గురువు యొక్క స్వరూపాన్ని నిరంతరం స్మరిస్తే మనస్సు నిరోధించబడుతుంది, విలీనమవుతుంది. అదే క్షణంలో శరీర సంబంధం త్యజించబడుతుంది. మరణించినంత మాత్రాన శరీరం వెంటబడటం మానదు. అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. నేను తప్పించి వేరెవరూ చిత్తంలో లేనేలేరు. అటువంటి వేరెవరి చింతన చేయనట్టి మరియు అనన్య చిత్తంలో స్థిరమై ఎవరైతే నిరంతరం నన్ను స్మరిస్తాడో అటువంటి నాలోనే నిత్యయుక్తుడైన యోగికి నేను సులభమైన వాటిని. పరమాత్ముడు సులభమగుట వలన ఏం దొరుకుతుంది? మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. నన్ను పొంది వారు దుఃఖాలకు ఆకారమై క్షణభంగురమైన పునర్జన్మను పొందరు, పరమసిద్ధిని పొందుతారు. అంటే నన్ను పొందడం లేక పరమసిద్ధిని పొందడం అనేవి ఒక్కటే. ఒక్క భగవంతుణ్ణి పొందితేనే ఆ పురుషుడు పునర్జన్మను పొందడు. మరి పునర్జన్మ యొక్క హద్దు ఎంతవరకు? ఆ బ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోర్జున
मामुपेत्य तु कौन्तेय पुनर्जन्म न विद्यते। అర్జున, బ్రహ్మ నుంచి క్రిమికీటకాదుల వరకు అన్ని లోకాలు పునరావర్తమయ్యేవి. జన్మనెత్తడం మరియు మరణించడం మళ్లీ మళ్లీ ఇదే క్రమంలో కొనసాగుతూ ఉంటాయి. కాని కౌంతేయ, నన్ను పొందిన ఆ పురుషుడు పునర్జన్మనెత్తడు. ధర్మగ్రంథాలలోని లోకాంతరాల పరికల్పనలు ఈశ్వర పథంలోని విభూతులను బోధపరిచే ఆంతరికమైన అనుభవాలు లేక రూపకాలు మాత్రమే. అంతరిక్షంలో క్రిములు కలిచే గొయ్యి లేదు, స్వర్గమనబడే మహలు లేదు. దైవీ సంపదతో యుక్తుడైన మనుష్యుడే దేవత మరియు ఆసురీ సంపదతో యుక్తుడైన మనుష్యుడే అసురుడు. శ్రీకృష్ణుని సొంత బంధువులైన కంసుడు, బాణాసురుడు దైత్యులు. దేవ మానవ తిర్యక్యోనులే విభిన్న లోకాలు. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా జీవాత్మ మనస్సహితంగా 5 ఇంద్రియాలతో పాటు జన్మ జన్మాంతరాల సంస్కారాలకు అనుగుణంగా కొత్త శరీరాలను ధరిస్తుంది. అమరులనబడే దేవతలు కూడా మరణధర్ములే, చనిపోయేవారే. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఇంతకన్నా గొప్ప నష్టం ఇంకోటుందా? పుణ్యం కూడా సమాప్తమైపోయే దేవతా శరీరం దేనికి పనికొస్తుంది? దేవలోకం, పశులోకం, క్రిమికీటకాల లోకం భోగాలని అనుభవించడానికి ఉన్న లోకాలు మాత్రమే. కేవలం మనుష్యుడు మాత్రమే కర్మల యొక్క రచయిత. వాటి ద్వారా అతను ఆ పరంధాముణ్ణి కూడా పొందగలడు. అక్కడి నుంచి పునరావృత్తి ఉండదు. యథార్థమైన కర్మను ఆచరించి మనుష్యుడు దేవతగా కావచ్చు, బ్రహ్మ యొక్క స్థితిని కూడా పొందవచ్చు. కాని ఎప్పటి వరకు అతను మనస్సుని నిరోధించి మరియు నిరోధించడంతో పాటు పరమాత్మని సాక్షాత్కారం చేసుకుని అదే పరమభావంతో ఆ స్థితిని పొందడో అంతవరకు అతను పునర్జన్మ నుంచి తప్పించుకోలేడు. ఉపనిషత్తులు కూడా ఇదే సత్యాన్ని ఉద్ఘాటించి చెబుతాయి. ఉదాహరణకై, యదా సర్వే ప్రముచ్యంతే కామాయేస్య హృది స్థితాః అతమర్త్యోమృతో భవత్యత్ర బ్రహ్మ సముస్నుతే. ఎప్పుడైతే హృదయంలో ఉన్న సమస్త కోరికలు సమూలంగా నశించిపోతాయో అప్పుడే మరణధర్ముడైన మనుష్యుడు అమరుడవుతాడు. ఇక్కడే ఈ ప్రపంచంలో ఈ మనుష్య శరీరంతోనే పరబ్రహ్మ సాక్షాత్కార అనుభవాన్ని పొందుతాడు. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, బ్రహ్మ కూడా మరణధర్ముడేనా అని. అంటే బ్రహ్మ కూడా మరణించేవాడేనా అని. 3వ అధ్యాయంలో యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ప్రజాపతి బ్రహ్మ యొక్క ప్రసంగంలో ఏం చెప్పాడంటే, ప్రాప్తిని పొందిన తర్వాత బుద్ధి ఒక యంత్రం మాత్రంగానే ఉండిపోతుంది. దాని ద్వారా పరమాత్ముడే వ్యక్తమవుతాడు. అలాంటి మహాపురుషుల ద్వారానే యజ్ఞం యొక్క సంరచన చెయ్యబడింది. మరి ఎక్కడంటాడు, బ్రహ్మస్థితిని పొందిన వారు కూడా పునరావర్తులే. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? వాస్తవానికి ఏ మహాపురుషుల ద్వారా పరమాత్ముడే వ్యక్తమవుతాడో ఆ మహాపురుషుల బుద్ధి కూడా బ్రహ్మ కాదు. కానీ లోకులకు ఉపదేశం చేసే కారణం వలన కళ్యాణానికి సూత్రపాదులయ్యే కారణంగా బ్రహ్మ అనబడతారు. స్వయంగా వారు బ్రహ్మ కాదు. వారి దగ్గర తమదంటూ బుద్ధి ఉండనే ఉండదు. కానీ దానికి ముందు సాధనా కాలంలో బుద్ధే బ్రహ్మ. అహంకార శివ, బుద్ధి అజ, మనశవి, చిత్త మహాన్. సాధారణ మనుష్యుని బుద్ధి బ్రహ్మ కాదు. బుద్ధి ఎప్పుడైతే ఇష్టదైవంలో ప్రవేశించడం మొదలు పెడుతుందో అప్పటి నుంచి బ్రహ్మ రూపుదిద్దుకోవడం మొదలవుతుంది. దానికి 4 సోపానాలు అని మునీశ్వరులన్నారు. ఇంతకుముందు 3వ అధ్యాయంలో ఇవి చెప్పబడ్డాయి.
మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బ్రహ్మవిదుడు, బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్యర్యానుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు. బ్రహ్మ విద్యతో సంయుక్తమై ఉన్న బుద్ధి గల వారిని బ్రహ్మవిదుడు అంటారు. బ్రహ్మ విద్యలో శ్రేష్ఠతను పొందిన వాడిని బ్రహ్మవిద్వరుడు అంటారు. బ్రహ్మ విద్యలో దక్షతతో బాటుగా దాని నియంత్రణ చేసేవాడు, సంచాలకుడు అయిన వాడిని బ్రహ్మవిద్వార్యానుడంటారు. బ్రహ్మవిద్వరిష్ఠుడు అంటే ఇష్టదైవం ప్రవాహితమయ్యే బుద్ధి యొక్క అంతిమ అవస్థ. ఇక్కడి వరకు బుద్ధి యొక్క అస్తిత్వం ఉంటుంది. ఎందుకంటే ప్రవాహితమయ్యే ఇష్టదైవం వేరుగాను, గ్రహణకర్త అయిన బుద్ధి వేరుగాను ఉంటాయి. ఇప్పుడింకా అతను ప్రకృతి యొక్క సరిహద్దులోనే ఉన్నాడు. ఇలాంటి శ్రేష్ఠ దశను పొందిన పురుషుడు కూడా పునర్జన్మ యొక్క పరిధిలోనే ఉన్నాడు. ఎప్పుడు స్వయం ప్రకాశ స్వరూపంలో బుద్ధి అంటే బ్రహ్మ ఉంటుందో, జాగృతమై ఉంటుందో, అప్పుడు సంపూర్ణ భూతాలు చింతన యొక్క ప్రవాహం జాగృతమై ఉంటాయి. అవిద్యలో ఉన్నప్పుడు అచేతనమై ఉంటుంది. దీనినే ప్రకాశం మరియు అంధకారం, పగలు మరియు రాత్రి అని సంబోధించడమవుతుంది. బ్రహ్మ అంటే బ్రహ్మవిద్వేత్త, అంటే ఇష్టదైవం ప్రవాహితమయ్యే శ్రేణిలో ఉన్న దానిని పొందిన సర్వోత్కృష్టమైన బుద్ధిలో కూడా విద్య అనే పగలు మరియు అవిద్య అనే రాత్రి, ప్రకాశం మరియు అంధకారం యొక్క క్రమం ఉంటుంది. ఇక్కడి వరకు సాధకునిలో మాయ సఫలమవచ్చు. ప్రకాశకాలంలో అచేతనంగా ఉండే భూతాలు సచేతనమైపోతాయి. వారికి లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. బుద్ధి యొక్క అంతరాళంలో అవిద్య యొక్క రాత్రి ప్రవేశించిన కాలంలో భూతాలన్నీ అచేతనమైపోతాయి. బుద్ధి దేనిని నిశ్చయం చెయ్యలేకపోతుంది. స్వరూపం వైపు వెళ్లడం ఆగిపోతుంది. ఇదే బ్రహ్మ యొక్క పగలు, ఇదే బ్రహ్మ యొక్క రాత్రి. పగటి ప్రకాశంలో బుద్ధి యొక్క వేల ప్రవృత్తులలో ఈశ్వరీయ ప్రకాశం వ్యాపిస్తుంది. అవిద్య అనే రాత్రిలో ఈ వేల కొద్దీ పొరలలో అచేతనావస్థ యొక్క అంధకారం అలుముకుపోతుంది. శుభం మరియు అశుభం, విద్య మరియు అవిద్య, ఈ రెండు ప్రవృత్తులు శాంతమైనప్పుడు, అంటే అచేతనం మరియు సచేతనం, రాత్రిలో విలీనం మరియు పగటిలో ఉత్పన్నమయ్యే రెండు రకాల భూతాలు నశించినప్పుడు బుద్ధి కంటే కూడా అతి అతీతమైన శాశ్వతమైన అవ్యక్త భావము లభిస్తుంది. అది మళ్ళీ ఎన్నటికీ నష్టం కాదు. భూతాల యొక్క అచేతన సచేతన స్థితులు నశించినప్పుడే ఆ సనాతన భావము లభిస్తుంది. బుద్ధి యొక్క ఆ 4 దశలను అధిగమించిన పురుషుడే మహాపురుషుడు. అతని అంతరాళంలో బుద్ధి లేదు. బుద్ధి పరమాత్ముని యొక్క ఒక యంత్రం వలె మారిపోయింది. కాని లోకులకు అతను ఉపదేశం చేస్తాడు, నిశ్చయంగా ప్రేరణ ఇస్తాడు. అందుచేత అతనిలో బుద్ధి ఉన్నట్లుగా అనిపిస్తుంది. కాని అతను బుద్ధి యొక్క స్థాయి నుంచి అతీతమైపోయినవాడు. అతను పరమ అవ్యక్త భావంలో స్థితుడై ఉన్నాడు. అతనికి పునర్జన్మ లేదు. కాని ఆ అవ్యక్త స్థితి కంటే ముందు ఎప్పటి వరకు అతని వద్ద తన బుద్ధి ఉందో అప్పటి వరకు అతను బ్రహ్మ. అప్పటి వరకు అతను పునర్జన్మ యొక్క పరిధిలోనే ఉంటాడు. ఈ తథ్యాలను వివరిస్తూ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: सहस्रयुगपर्यन्तम् अहर्यद्ब्रह्मणो विदुः रात्रिं युगसहस्रान्तां तेहोरात्रविदो जनाः. ఎవరైతే 1000 చతుర్యుగాల బ్రహ్మ యొక్క రాత్రిని మరియు 1000 చతుర్యుగాల పగటిని సాక్షాత్తుగా తెలుసుకుంటారో
ఆ పురుషులు సమయం యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నవారు. ప్రస్తుత శ్లోకంలో పగలు మరియు రాత్రి అనేవి విద్య మరియు అవిద్యలకు రూపకాలు. బ్రహ్మ విద్యతో సంయుక్తమైన బుద్ధి బ్రహ్మ యొక్క ప్రారంభం మరియు బ్రహ్మ విద్వరిష్ట బుద్ధి బ్రహ్మ యొక్క పరాకాష్ఠ. విద్యచే సంయుక్తమైన బుద్ధే బ్రహ్మ యొక్క పగలు. ఎప్పుడైతే విద్య కార్యరథమవుతుందో ఆ సమయంలో యోగి స్వరూపం వైపుకు అగ్రసరుడవుతాడు. అంతఃకరణంలోని వేల ప్రవృత్తులు ఈశ్వరీయ ప్రకాశం యొక్క సంచారంతో జాగృతమవుతాయి. ఈ ప్రకారంగానే అవిద్య అనే రాత్రి వచ్చినప్పుడు అంతఃకరణంలోని వేల ప్రవృత్తులలో మాయ యొక్క ద్వంద్వం ప్రవాహితమవుతుంది. వెలుతురు మరియు అంధకారాల సరిహద్దు ఇంతవరకే. ఆ తరువాత అవిద్య ఉండదు, విద్య ఉండదు. పరమతత్వమైన ఆ పరమాత్ముడు విదితమైపోతాడు. ఎవరైతే దీనిని తత్వంతో సహా తెలుసుకోగలుగుతారో ఆ యోగీ జనులు కాలం యొక్క తత్వాన్ని తెలుసుకోగలరు. అంటే అవిద్య అనే రాత్రి ఎప్పుడు, విద్య అనే పగలు ఎప్పుడు, కాలం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, లేక సమయం ఎంతవరకు వెంటాడుతుంది మొదలైన విషయాలు తెలుసుకుంటారు. ప్రారంభంలో మునీశ్వరులు అంతఃకరణాన్ని చిత్తము లేక అప్పుడప్పుడు బుద్ధి అంటూ సంబోధించేవారు. తరువాతి కాలంలో అంతఃకరణాన్ని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ప్రముఖమైన ప్రవృత్తులుగా విభజించారు. వాస్తవానికి అంతఃకరణం యొక్క ప్రవృత్తులు అనంతం. బుద్ధి యొక్క అంతరాళంలోనే అవిద్య అనే రాత్రి అవుతుంది. ఆ బుద్ధిలోనే విద్య అనే పగలు కూడా వస్తుంది. ఇవే బ్రహ్మ యొక్క రాత్రింబవళ్ళు. జగత్తు అనే రాత్రిలో జీవులన్నీ అచేతనంగా పడి ఉంటాయి. ప్రకృతిలో చరిస్తూ అతని బుద్ధి ఆ ప్రకాశ స్వరూపాన్ని చూడలేకపోతుంది. కాని యోగాన్ని ఆచరించే యోగులు దీని నుండి జాగృతులైపోతారు. వారు నిత్య స్వరూపం వైపుకు అగ్రసరులవుతారు. ఎలాగంటే గోస్వామి తులసీదాసు రామచరితమానసంలో ఇలా వ్రాశాడు: కబహుం దివస్ మహ నిబిడతం కబహుక్ ప్రకట్ పతంగ్ బినసై ఉపజయ జ్ఞాన జిమి పాయి కుసంగ్ సుసంగ్. విద్యతో సంయుక్తమైన బుద్ధి దుస్సంగతిని పొంది అవిద్యగా మార్పు చెందుతుంది. మళ్ళీ సుసంగతిచే విద్య యొక్క సంచారం అదే బుద్ధిలో అవుతుంది. ఈ మార్పులనేవి చివరి వరకు జరుగుతూనే ఉంటాయి. ఇదే బ్రహ్మ యొక్క పగలు రాత్రి అనే రూపకం. 1000 సంవత్సరాల రాత్రి ఉండదు, 1000 చతుర్యుగాల పగలు ఉండదు. ఎక్కడా 4 ముఖాలు గల బ్రహ్మ లేడు. ఇందాక చెప్పిన బుద్ధి యొక్క 4 అవస్థలే బ్రహ్మ యొక్క 4 ముఖాలు. అంతఃకరణం యొక్క 4 ప్రముఖ ప్రవృత్తులే అతని చతుర్యుగాలు. రాత్రి పగలు ఈ ప్రవృత్తులలోనే ఉద్భవిస్తాయి. ఏ పురుషుడైతే వీటి భేదాన్ని తత్వంతో సహా తెలుసుకోగలడో ఆ యోగీ జనులు కాలం యొక్క రహస్యాన్ని, కాలం ఎంతవరకు వెంటాడుతుంది, ఏ పురుషుడు కాలం కంటే కూడా అతీతమవ్వగలడు అనే వాటిని తెలుసుకోగలడు. రాత్రి మరియు పగలు, అవిద్య మరియు విద్యలలో జరిగే కార్యాన్ని శ్రీకృష్ణుడు ఇలా స్పష్టం చేస్తాడు: అవ్యక్తాద్వ్యక్తయః సర్వాః ప్రభవంత్యః రాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. బ్రహ్మ యొక్క పగలు ప్రవేశించు కాలంలో, అంటే విద్య, దైవీ సంపద ప్రవేశించు కాలంలో
సమస్త ప్రాణులు అవ్యక్త బుద్ధిలో జాగృతమవుతాయి. మరియు రాత్రి ప్రవేశించు కాలంలో అదే అవ్యక్త అదృశ్య బుద్ధిలో జాగృతి యొక్క సూక్ష్మతత్వాలు అచేతనులైపోతాయి. ఆ ప్రాణులు అవిద్య అనే రాత్రిలో స్వరూపాన్ని స్పష్టంగా చూడలేరు, కాని వారి అస్తిత్వం ఉంటుంది. జాగృతులవ్వడం లేక అచేతనమవ్వడంలో ఆ బుద్ధి మాధ్యమంగా ఉంటుంది. అది అందరిలోనూ అవ్యక్తమై ఉంటుంది. అది దృష్టిగోచరం కాదు. भूतग्रामः स एवायं भूत्वा भूत्वा प्रलीयते रात्र्यागमे वशः पार्थ ప్రభవత్యః రాగమే. హే పార్థ, ప్రాణులందరూ ఈ ప్రకారంగా జాగృతులై ప్రకృతి కారణంగా వివశులై అవిద్య రూపమైన రాత్రి వచ్చినప్పుడు అచేతనులైపోతారు. తమ లక్ష్యమేమిటన్నది వారు చూడలేరు. పగలు ప్రవేశించు కాలంలో వారు మళ్లీ జాగృతులైపోతారు. ఎప్పటి వరకు బుద్ధి ఉంటుందో అప్పటి వరకు దాని అంతరాళంలో విద్య మరియు అవిద్యల క్రమం జరుగుతూనే ఉంటుంది. అంతవరకు అతను సాధకుడి, మహాపురుషుడు కాదు. పరస్తస్మాత్తు భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. మొదటిది బ్రహ్మ అంటే బుద్ధి అవ్యక్తమైనది, ఇంద్రియాలచే చూడబడదు. మరియు దీనికంటే కూడా అతీతమైన సనాతన అవ్యక్త భావం ఉంది. అది భూతాలు వినష్టమైపోయినా కూడా నష్టం కాదు. అంటే విద్యలో సచేతనమయ్యే మరియు అవిద్యలో అచేతనమయ్యే, పగలు ఉత్పన్నమయ్యే మరియు రాత్రి విలీనమయ్యే భావాలు గల అవ్యక్త బ్రహ్మ కూడా నశించినప్పుడే ఆ సనాతన అవ్యక్త భావము లభిస్తుంది. అది వినష్టం కాదు. బుద్ధిలో జరిగే ఆ రెండు మార్పులు ఎప్పుడు నశించిపోతాయో అప్పుడు సనాతన అవ్యక్త భావం లభిస్తుంది. అదే నా పరంధామం. ఎప్పుడైతే సనాతన అవ్యక్త భావం ప్రాప్తమవుతుందో అప్పుడే బుద్ధి కూడా అదే భావంలో తను లీనమైపోతుంది, అదే భావాన్ని ధరిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి స్వయంగా విలీనమైపోతుంది. దాని స్థానంలో సనాతన అవ్యక్త భావమే మిగిలిపోతుంది. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహుః పరమాం గతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ సనాతన అవ్యక్త భావం అక్షరం అంటే అవినశ్వరం అని అనబడుతుంది. దానినే పరమగతి అంటారు. అదే నా పరమధామం. దానిని పొంది మనుష్యుడు వెనుకకు రాడు, అతనికి పునర్జన్మ ఉండదు. ఈ సనాతన అవ్యక్త భావం యొక్క ప్రాప్తికై విధానాన్ని చూపిస్తాడు శ్రీకృష్ణుడు. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని येन सर्वमिदं ततम्. పార్థ, ఏ పరమాత్మునిలో సంపూర్ణ భూతాలు ఉన్నాయో, ఎవరిచే సంపూర్ణ జగత్తు వ్యాప్తమై ఉందో, సనాతన అవ్యక్త భావమైన ఆ పరమ పురుషుడు అనన్య భక్తిచే లభిస్తాడనడం యోగ్యమైనది. అనన్య భక్తి అంటే తాత్పర్యం పరమాత్ముడుగాక ఇంకెవరినీ స్మరించకుండా
అతనిలో కలిసిపోవడం. అనన్య భావంతో ఉండే పురుషుడు కూడా ఎప్పటి వరకు పునర్జన్మ యొక్క పరిధిలో ఉంటాడు? మరి ఎప్పుడు అతను పునర్జన్మను అతిక్రమించిపోతాడు? అప్పుడు యోగేశ్వరుడు ఇలా అంటాడు: యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. హే అర్జున, ఏ కాలంలో శరీరాన్ని త్యాగం చేసి వెడితే యోగీజనులు పునర్జన్మనెత్తరో, మరియు ఏ కాలంలో శరీరాన్ని త్యాగం చేస్తే పునర్జన్మనెత్తుతారో, నేనిప్పుడు ఆ కాలం గురించి వర్ణిస్తున్నాను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. శరీర సంబంధాన్ని త్యాగం చేసే సమయంలో ఎవరి దగ్గర జ్యోతిర్మయమైన అగ్ని ఉంటుందో, పగటి యొక్క వెలుతురు వ్యాపించి ఉంటుందో, సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, శుక్లపక్షంలో చంద్రుడు పెరుగుతూ ఉంటాడో, ఉత్తరాయణం యొక్క నిరభ్ర సుందరమైన ఆకాశం ఉంటుందో, ఆ కాలంలో మహాప్రయాణం చేసే బ్రహ్మవేత్తలైన యోగీజనులు బ్రహ్మను పొందుతారు. అగ్ని బ్రహ్మ తేజస్సుకు ప్రతీక. పగలు విద్య యొక్క ప్రకాశం, శుక్లపక్షం నిర్మలత్వాన్ని తెలియచేస్తుంది. వివేకం, వైరాగ్యం, శమం, దమం, తేజస్సు మరియు ప్రజ్ఞ, ఈ షడైశ్వర్యాలే షణ్మాసాలు. ఊర్ధ్వరేతస్కమైన స్థితే ఉత్తరాయణం. ప్రకృతి కంటే సర్వదా అతీతమైన ఈ దశలో వెళ్లే బ్రహ్మవేత్తలైన యోగీజనులు బ్రహ్మని పొందుతారు. వారికి పునర్జన్మ లేదు. కాని అనన్య చిత్తంలో ఉన్న యోగీజనులే ఈ ఆలోకాన్ని, ప్రకాశాన్ని పొందలేకపోతే, సాధన పూర్తి కాకపోతే వారి గతి ఏమవుతుంది? దీనిని గురించి ఆయన ఇలా అంటాడు: ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ఎవరి ప్రయాణ కాలంలో అంటే మరణకాలంలో పొగ వ్యాపించి ఉంటుందో, యోగాగ్ని ఉండి యజ్ఞ ప్రక్రియలో ఉండే అగ్ని యొక్క స్వరూపం, అది పొగచే ఆచ్ఛాదితమై ఉంటుందో, అవిద్య అనే రాత్రి ఉంటుందో, చీకటి ఉంటుందో, కృష్ణపక్షం యొక్క చంద్రుడు క్షీణమవుతూ ఉంటాడో, నలుపు బహుళంగా ఉంటుందో, షడ్వికారాల అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం మరియు మాత్సర్యం, వీటితో యుక్తమైన దక్షిణాయనం అంటే బహిర్ముఖీనమై ఉంటుందో, ఎవరైతే పరమాత్మునిలో ప్రవేశించకుండా బయటే ఉన్నారో ఆ యోగి పునర్జన్మనెత్తవలసి ఉంటుంది. అంటే శరీరంతో పాటుగా ఆ యోగి యొక్క సాధన నష్టమైపోతుందా? దీనిని గురించి యోగేశ్వరుడు ఇలా అంటాడు: శుక్లకృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఇందాక చెప్పబడిన శుక్ల మరియు కృష్ణ రెండు రకాల గతులు జగత్తులో శాశ్వతమైనవి. అంటే సాధన ఎప్పటికీ వినాశం కాదు.
ఒక దశలో ప్రయాణం చేసే అంటే శరీరత్యాగం చేసేవారు వెనుకకు రావలసిన అవసరం లేని పరమగతిని పొందుతారు. మరి రెండో దశలో క్షీణమైన వెలుతురు మరియు చీకటి ఉంటే అలాంటి దశలో వెళ్ళిన వారు అంటే మరణించిన వారు వెనుకకు తిరిగి వస్తారు, జన్మనెత్తుతారు. పూర్తి ప్రకాశం లభించనంత వరకు అతను భజన చెయ్యాల్సిందే. ప్రశ్న పూర్తయింది. ఇప్పుడు దీనికోసం సాధనను గురించి వివరణ ఎలా చెప్తాడు? నైతే శ్రుతి పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. హే పార్థ, ఈ ప్రకారంగా ఈ మార్గాలను తెలుసుకున్న ఏ యోగి కూడా మోహితుడు కాడు. అతను పూర్ణ ప్రకాశాన్ని పొందినప్పుడు బ్రహ్మను పొందుతానని తెలుసుకుంటాడు. ప్రకాశం క్షీణంగా ఉన్నప్పటికీ కూడా పునర్జన్మలో సాధన నష్టం కాదని తెలుసుకుంటాడు. రెండు మార్గాలు శాశ్వతమైనవే. అందుచేత అర్జున, నీవు అన్ని వేళలా యోగంతో యుక్తుడవు కమ్ము, అంటే నిరంతరం సాధన చెయ్యి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. దీనిని సాక్షాత్కార సహితంగా తెలుసుకుని యోగి వేదాలు, యజ్ఞం, తపస్సు, దాన పుణ్య ఫలాలను నిస్సందేహంగా అతిక్రమించిపోతాడు. సనాతన పరమపదాన్ని పొందుతాడు. అవిదిత పరమాత్ముని సాక్షాత్తుగా తెలుసుకోవడమే వేదం. ఆ అవిదిత తత్వమే విదితమైపోయినప్పుడు ఇంకా తెలుసుకోవాల్సిందేమిటి? అందుచేత విదితమైపోయిన పెదప వేదాల వలన కూడా ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకంటే తెలుసుకున్నవారు ఆ తత్వానికి భిన్నంగా లేరు కదా. యజ్ఞం యొక్క అంటే ఆరాధన, నియత క్రియ యొక్క అవసరం ఉండేది. కాని ఆ తత్వం విదితమైపోయిన తరువాత ఇంకా ఎవరిని భజించాలి? మనస్సు సహితంగా ఇంద్రియాలను లక్ష్యానికి అనుగుణంగా తపింపచేయడమే తపస్సు. లక్ష్యమే సిద్ధించినప్పుడు ఇంకా దేనికోసం తపస్సు చెయ్యాలి? మనస, వాచ, కర్మణ సర్వతోభావంతో సమర్పితం కావడానికే దానం అని పేరు. వీటి అన్నింటి పుణ్యఫలం పరమాత్ముని ప్రాప్తి. ప్రతిఫలం కూడా ఇప్పుడు వేరుగా లేదు కాబట్టి వీటన్నింటి అవసరం ఇప్పుడింక లేదు. ఆ యోగి యజ్ఞం, తపస్సు, దానాలు మొదలగు వాటి ప్రతిఫలాన్ని కూడా దాటి అతను పరమపదాన్ని పొందుతాడు. సారాంశం: ఈ అధ్యాయంలో 5 ప్రముఖమైన విషయాలను గురించి ఆలోచించడం జరిగింది. వాటిలో సర్వప్రథమంగా 7వ అధ్యాయం చివరలో యోగేశ్వరుడు బీజారోపణ చేసిన ప్రశ్నలను స్పష్టంగా అర్థం చేసుకోవాలనే జిజ్ఞాసతో ఈ అధ్యాయం ఆరంభంలోనే అర్జునుడు 7 ప్రశ్నలు అడిగాడు. భగవాన్, మీరు చెప్పిన బ్రహ్మ ఏమిటి? అధ్యాత్మం ఏమిటి? సంపూర్ణ కర్మ ఏమిటి? అధిదైవం, అధిభూతం, అధియజ్ఞం అంటే ఏమిటి? అంత్యకాలంలో మీరు ఎప్పటికీ విస్మృతం కాకుండా ఏ ప్రకారంగా తెలుసుకోబడతారు? యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: వినాశనం లేనివాడే పరబ్రహ్మ. తనకు లభించే పరమ భావమే అధ్యాత్మం. జీవుడు మాయ యొక్క ఆధిపత్యం నుంచి వెలువడి ఆత్మ యొక్క ఆధిపత్యంలోకి వచ్చే విధానమే అధ్యాత్మం.
సర్వభూతాల శుభాశుభ సంస్కారాలను ఉత్పన్నం చేసే ఆ భావాలు ఆగిపోవడం, విసర్గ, నశించిపోవడమే కర్మ యొక్క సంపూర్ణత్వం. ఆ తరువాత కర్మ చెయ్యవలసిన అవసరం ఉండదు. కర్మ సంస్కారాల ఉద్గమాన్నే నశింపచెయ్యగలిగింది. ఈ ప్రకారంగా క్షరభావం అధిభూతం అంటే నష్టమయ్యే భూతాలను ఉత్పన్నం చెయ్యడానికి సాధనం అవుతుంది. అవి భూతాలకు అధిష్టాత. పరమపురుషుడే అధిదైవం. అతనిలోనే దైవీ సంపద విలీనమవుతుంది. ఈ శరీరంలో అధియజ్ఞం నేనే. అంటే ఎవరిలోనైతే యజ్ఞం విలీనమైపోతుందో అది నేనే. యజ్ఞం యొక్క అధిష్టాతను నేనే. అతను నా స్వరూపాన్నే పొందుతాడు. అంటే శ్రీకృష్ణుడు ఒక యోగి. అధియజ్ఞం ఎలాంటి పురుషుడంటే ఈ శరీరంలోనే ఉంటాడు, బయట కాదు. చిట్ట చివరి ప్రశ్న ఏమిటంటే, అంతిమ సమయంలో మీరు ఎలా తెలుసుకోబడతారు? అతనంటాడు, ఎవరైతే నన్ను నిరంతరం స్మరిస్తారో, నన్ను తప్పించి ఇంకో విషయ వస్తువులను గురించి ఆలోచించరు, అలా చేస్తూ శరీరం యొక్క సంబంధాన్ని త్యజించి వేస్తారు, వారు సాక్షాత్తు నా యొక్క స్వరూపాన్ని పొందుతారు. వారికి చివరిలో కూడా అదే ప్రాప్తిస్తుంది. శరీరం నశించడంతోటే అది లభిస్తుందని కాదు. మరణించిన పిదప దొరికేదైతే శ్రీకృష్ణుడు పూర్ణుడై ఉండేవాడే కాదు. అనేక జన్మలు గడచిన తర్వాత పొందే జ్ఞాని కూడా అతని స్వరూపాన్ని పొందలేడు. మనస్సు యొక్క నిరోధం మరియు నిరుద్ధమైన మనస్సు కూడా విలయమయ్యే సమయమే అంత్యకాలం. అక్కడి నుంచి శరీరాలను ఉత్పత్తి చేసే సాధనం నశించిపోతుంది. ఆ సమయంలో అతను పరమభావంలో ప్రవేశం పొందుతాడు. అతడు పునర్జన్మరహితుడవుతాడు. ఈ ప్రాప్తికై అతను స్మరణ చేసే విధానాన్ని తెలిపాడు. అర్జున, నిరంతరం నన్నే స్మరించు, యుద్ధం చెయ్యి. రెండు పనులు ఒకేసారి ఎలా సాధ్యపడతాయి? జయగోపాల, హే కృష్ణ అంటూ దుడ్డు కర్రను కూడా త్రిప్పుతూ ఉంటారేమో. స్మరణ యొక్క స్వరూపాన్ని స్పష్టం చేస్తూ ఇలా అంటాడు, యోగధారణలో స్థిరంగా ఉంటూ నన్ను తప్ప ఏ ఇతర వస్తువును స్మరించక నిరంతరం నా స్మరణ చెయ్యి. స్మరణ అనేది ఇంత సూక్ష్మమైనప్పుడు యుద్ధం ఎవరు చేస్తారు? ఉదాహరణకై ఓ పుస్తకం భగవంతుడనుకోండి. అప్పుడు దీని చుట్టుపక్కల ఉన్న వస్తువులు గాని, ముందు కూర్చున్న మనుష్యులు గాని, లేక చూసిన వినిన ఇంకే వస్తువు గాని సంకల్పంలోకి కూడా రాకూడదు, కనిపించకూడదు. అలాగాక కనిపిస్తే అది స్మరణ కాదు. అలాంటి స్మరణలో యుద్ధం ఎలా చెయ్యడం? వాస్తవానికి ఎప్పుడైతే మీరు ఈ ప్రకారమైన నిరంతర స్మరణలో ప్రవృత్తులవుతారో అప్పుడు అదే క్షణంలో అసలైన యుద్ధం యొక్క స్వరూపం మీ కళ్లకు కట్టినట్లుగా కనబడుతుంది. ఆ సమయంలో మాయా ప్రవృత్తులు అడ్డుగోడలుగా ప్రత్యక్షమవుతాయి. కామక్రోధాలు, రాగద్వేషాలు దుర్జయ శత్రువులు. ఈ శత్రువులు నా స్మరణ చెయ్యనివ్వవు. వాటిని దాటగలగడమే యుద్ధం. అంటే ఈ శత్రువులు నశించినప్పుడే వ్యక్తి పరమగతిని పొందుతాడు. ఈ పరమగతిని పొందడానికై అర్జున, నీవు ఓంకారాన్ని జపించు, నన్నే ధ్యానించు. అంటే శ్రీకృష్ణుడు ఒక యోగి. నామరూపాలు ఆరాధన సాఫల్యానికి కారణభూతాలు. పునర్జన్మ ఏమిటి, దాని పరిధిలోకి ఎవరెవరు వస్తారు అనే ప్రశ్నకు కూడా యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు. బ్రహ్మ మొదలుకొని యావత్ జగత్తు పునరావృతమయ్యేదే. అంటే జనన మరణాలతో కూడుకున్నది. అందరూ నశించిపోయినా కూడా నా పరమ అవ్యక్త భావము, అందులోని స్థితి సమాప్తం కావు. ఈ యోగంలో ప్రవిష్టుడైన పురుషునికి 2 మార్గాలున్నాయి.
ఎవరైతే పూర్ణ ప్రకాశాన్ని పొంది షడైశ్వర్యాలతో సంపన్నుడై ఊర్ధ్వరేతస్కుడై ఉంటాడో, ఎవరిలో లేశమాత్రంగానైనా ఏ లోటు లేదో అతను పరమగతిని పొందుతాడు. అలా కాకుండా ఆ యోగకర్తలు లేశమాత్రంగానైనా కృష్ణపక్షం లాంటి నలుపు ఉంటే, అలాంటి దశలోనే శరీరం సమాప్తమయ్యే యోగి మళ్లీ జన్మనెత్తవలసి ఉంటుంది. అతను సామాన్య జీవులలాగా జన్మ మరణ చక్రంలో ఇరుక్కోడు. కాని జన్మనెత్తి ఆ జన్మలో మిగిలిన సాధనను పూర్తి చేస్తాడు. ఈ ప్రకారంగా వచ్చే జన్మలో అదే క్రియను ఆచరిస్తూ అతను కూడా అక్కడికే, ఆ పరమధామానికి చేరుకుంటాడు. ఇంతకుముందు కూడా శ్రీకృష్ణుడు చెబుతూనే వచ్చాడు, దీని స్వల్ప సాధన కూడా జనన మరణమనే మహాభయం నుంచి తప్పకుండా రక్షిస్తుంది. రెండు మార్గాలు శాశ్వతాలే, నశించనివే. ఈ మాటను తెలుసుకుని ఏ పురుషుడు కూడా యోగం నుండి పలాయనం చెత్తగించడు. అర్జున, నీవు యోగివి కమ్ము. యోగి వేదాలు, తపస్సు, యజ్ఞం మరియు దానాల పుణ్యఫలాన్ని కూడా ఉల్లంఘించి పరమగతిని పొందుతాడు. ఈ అధ్యాయంలో చాలా చోట్ల పరమగతి చిత్రణ చేయబడింది. దానిని అవ్యక్తం, అక్షయం, అక్షరం అని సంబోధించడమైంది. దానికి ఎప్పటికీ క్షయం గాని వినాశం గాని లేదు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమద్భగవద్గీత రూపమైన ఉపనిషత్తు మరియు బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమనే విషయంలో శ్రీకృష్ణార్జున సంవాదంలో అక్షర బ్రహ్మయోగం అనే పేరుగల 8వ అధ్యాయం పూర్తయింది. ఇది శ్రీమత్ పరమహంస పరమానందస్య శిష్య స్వామి అడగడానంద కృతే శ్రీమద్భగవద్గీతాయాః యథార్థగీతా భాష్యే అక్షర బ్రహ్మయోగో నామ అష్టమోధ్యాయః. ఈ ప్రకారంగా శ్రీమత్ పరమహంస పరమానంద గారి శిష్యుడు స్వామి అడగడానంద గారిచే రచించబడిన శ్రీమద్ భగవద్గీత యొక్క భాష్యం యథార్థగీతలో అక్షర బ్రహ్మయోగం అనే 8వ అధ్యాయం పూర్తయింది. హరి ఓం తత్సత్.